హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన ఓబులవారిపల్లి, పెనగలూరు, పుల్లంపేట వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. మనకి కోడూరుని తిరుపతిలో కలిపినారని, అంత తిరుపతి డిస్టిక్లో కలిపినారని అంతా హ్యాపీగా ఉన్నారు. ఓకే, హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే పెద్ద డెవలప్ అయిన సిటీ, అది కాక దేవుడు ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అంటే ప్రజలు అనుకుంటున్నారు మనకి టీటీడీ వాళ్ళ జాబులు వచ్చాయి కదా, అదే జిల్లా అయితే అనుకుంటున్నారు. జాబులు ఏమో వస్తాయి, కానీ ఇంటింటికి జాబ్ అయితే రాదు కదా. కానీ ఇంటింటికి సమస్య అయితే ఖచ్చితంగా వస్తుంది. సమస్య వచ్చినప్పుడు మనం అదే గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్కి తిరుపతికి వెళ్ళాలంటే ఎలాగోలా వెళ్తాం, రిస్క్ చేసి దూరమైనా దగ్గరైనా ఎలాగోలా వెళ్తే అక్కడంతా సిటీ అది. అక్కడ మనకు పనులు అవ్వాల్సిన పనులు అంటే ఒక సైన్ కోసం పోతే ఆడ కడపలో ఒకరోజు అయ్యే పని ఇక్కడ 1 వీక్ పట్టొచ్చు, అదే ఒక వారం అయితే పట్టొచ్చు. ఇక్కడ అంత రిస్కీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా డివైడ్ చేయడం వల్ల కొంచెం సాంకేతికంగా కూడా ఇబ్బంది ఉండొచ్చు అనుకుంటా. ఇంకొకటి ఏంటంటే మనం కడపకి వెళ్తే కడపలో 90% కడప వాసులే ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు కానీ మనోళ్ళు తిరుపతికి వెళ్తే తిరుపతిలో మన ఇండియా వైడ్ మొత్తం జనాలు ఎక్కువ ఉంటారు. అక్కడ మనోళ్ళు తిరుక్కొని రావాలంటే కొంచెం రిస్కీగా ఉంటుంది. ఇప్పుడు మనకు అంటే మన విలేజెస్ అంటే సిటీలో ఉండే అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు పర్లే వెళ్ళిపోతారు. విలేజెస్లో అంటే ఏమన్నా మారుమూల పల్లెల్లో ఈ అడల్ట్స్ ఉంటారు కదా, పెద్దలు చదువుకోని వాళ్ళు, అదేవిధంగా వాళ్ళు అక్కడ వర్క్ చేసుకుని రావాలంటే చాలా కష్టం. అసలు తిరుపతికి దిగి ఆటోలో వాళ్ళని కూడా ఆటో వాళ్ళు కొంతమంది అంటే అందరూ మంచోళ్ళే ఉంటారు కదా, కొంతమంది అటు ఇటు పక్కనే సంది అయితే ఆ సంది ఈ సంది తిప్పుకొని డబ్బులు తీసుకోవడం, అక్కడ చిన్న చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇంకా అదేవిధంగా మనకి ఇట్లా లేకుండా రాజంపేటనే జిల్లా కేంద్రంగా పెట్టేసి మదనపల్లిని కూడా జిల్లాగా పెట్టేసి ఉంటే మొట్టగా 29 డిస్టిక్స్ ఏంటే సరిపోయిన మన ఏపీకి. కానీ ఇట్లా మార్చడం వల్ల కొంచెం నాకైతే ఇబ్బంది, మీకు అందరికీ బెస్టే అనుకోవచ్చు. నాకైతే నచ్చలేదు కాబట్టి నేనైతే ఈ వీడియో చేసుకుంటున్నా. మనకు నచ్చకపోయినా ప్రభుత్వం అయితే వాళ్ళ నిర్ణయం అయితే వాళ్ళు తీసుకుంటారు. మన పుల్లంపేట, ఓబులవారిపల్లి, పెనగలూరు వాళ్ళకి మాత్రం కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఓకే సరదాగా ఉండొచ్చు, ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అదే మన కడప అయితే మన ఆడపిల్లలు కూడా ఈజీగా అలవాటే కదా. అదే మధ్యలో అంతా ఏరియాస్ ఎక్కువ ఉంటాయి ట్రావెలింగ్లో. తిరుపతి పోయినట్టుకు మధ్య ఏరియాస్ ఏముండవు, అంతా అడవి. కొడూరు దాటితే నెక్స్ట్ తిరుపతి. ఇంకా అటు కొంచెం కష్టాలు ఉంటాయి. కొంచెం ఆలోచించుకొని అంటే మనం ఆలోచించిన ఏం చేయలేము, కానీ నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నా. నాకైతే ఇది నచ్చలా, మీకైతే నచ్చుంటే ఓకే. నాకు చెప్పాలనిపించింది చెప్పిన. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లేకపోతే వదిలేసేయండి.